అందరికీ నమస్కారం. జాబిలమ్మ థాట్స్ ఛానల్కి స్వాగతం. కార్తీక మాసంలో ఆఖరి రోజైన పోలి పాడ్యమి కథ గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తుకొచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఆవిడ ఎవరు, ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు. ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు, కోడళ్ళు ఉండేవారు. అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి. ఆమెను చూస్తే అత్తగారికి ఇష్టం ఉండేది కాదు. పూజలు చేయటంలో తనను మించిన భక్తురాలు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందని అహంభావాన్ని కలిగి ఉండేది. కార్తీక మాసంలో చిన్న కోడలిని కాకుండా మిగతా కోడళ్లను వెంట తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. తను దీపం పెట్టి వచ్చేలోపు చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజ సామాన్లను అన్నింటినీ వెంట తీసుకెళ్లేది. కానీ పోలిని దీపం పెట్టకుండా చేసే ప్రయత్నాలు ఫలించలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దాంతో ఒత్తును చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తుకి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై బుట్టను బోర్లించేది. కార్తీక మాసం అంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఆఖరి రోజైన అమావాస్య రోజు రాగానే వచ్చింది. ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది. అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పచెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో, అందుబాటులో ఉన్న పూజ సామాగ్రితో తన పూజించిన పోలి భక్తిని మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతూ దేవతలు, ఊరి జనమందరూ చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానం ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లటం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకుని కిందకు లాగుతుంది. మిగతా 4 కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలికే లేదంటూ కిందకి నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలానే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇది పోలి పాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్.